హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏం డిస్కస్ చేయబోదామంటే ఈ బ్రెడ్ బోర్డ్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎందుకంటే ఈ బ్రెడ్ బోర్డు చూసి ఉంటారు, ఎలక్ట్రానిక్స్ మనము సర్క్యూట్స్ డిజైన్ చేయాలంటే ఒక ముందుగానే దీంట్లో మనం ఎలా సర్క్యూట్ డిజైన్ చేయాలని ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. దానికోసం ఈ బ్రెడ్ బోర్డు వాడతారు. ఓకేనా, ఈ విధంగా హోల్స్ ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుందా హారిజాంటల్గా ఉంటుందా అని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే దీని లోపల ఉండేది ఈ పక్క ఉండేది ఓపెన్ చేస్తే మనకి అర్థమవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఇలాంటిది నా దగ్గర ఇంకోటి పాతది ఉంది, ఓల్డ్ది. ఇది ఈ ఓల్డ్ది మనం వెనకాల ఓపెన్ చేస్తే ఎలా ఉంది మనము చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే. వెనకాల ఒక చిన్న లెదర్ షీట్ లాగా అరేంజ్ చేస్తున్నారు. ఇలా ఉంది లోపల. చూడండి, ఇక్కడ చూపిస్తాను. కంపేర్ చేద్దాం. ఈ రెండింటి కంపేర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్గా ఆఫ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఒకే కనెక్షన్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది నేను ఇలా పెట్టాను కాబట్టి ఇది హారిజాంటల్ కనెక్షన్స్ అంటాము. అంటే ఇలా ఉంటుంది కనెక్షన్స్ ఇది. ఓకేనా, ఇది సేమ్ కనెక్షన్, ఇది సేమ్ కనెక్షన్, ఇది సేమ్ కనెక్షన్ అనమాట. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదన్నీ కలిపి సేమ్ కనెక్షన్ ఈ పక్క ఉంటుంది, సేమ్ కనెక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్గా మిడిల్ నుంచి కట్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ ఈ పక్క కూడా ఇక్కడ కనెక్షన్ డిస్కనెక్ట్ ఉంటుంది. ఇదన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హారిజాంటల్ కనెక్షన్. నెక్స్ట్ ఇది కూడా హారిజాంటల్ కనెక్షన్ అన్నమాట. సేమ్ ఈ పక్క కూడా ఇదన్నీ ఒకే కనెక్షన్. నెక్స్ట్ ఇదన్నీ కూడా ఒకే కనెక్షన్ అనమాట. ఓకేనా, టాప్ చూసాం, బాటమ్ చూసాం, మిడిల్ చూద్దాం. మిడిల్ చూడండి, ఇదన్నీ ఒక్కొక్క కనెక్షన్స్. ఇది ఎన్ని 1 2 3 4 5 ఉంది కదా, ఇదన్నీ ఒక కనెక్షన్స్. ఇది అంటే ఈ వర్టికల్ లైన్స్ చూసారా, ఇదన్నీ సపరేట్. ఇది ఒక కనెక్షన్, ఇది ఒక కనెక్షన్. ఆ విధంగా నియర్లీ మనకి ఎన్ని కనెక్షన్స్ ఉంది అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 ఉంది నియర్ లైన్స్. ఓకేనా, ఇది లైన్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఇదన్నీ కనెక్షన్స్ అన్నమాట. ఎలా ఇచ్చారంటే ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఎవరన్నా కానీ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా దాని ముందు మనకి తెలుసుకోవాలా లోపల కనెక్షన్స్ ఎలా ఉందని. ఇదన్నీ ఒక్కొక్క పార్ట్గా ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఇదన్నీ వస్తుంది. మీకు ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి మనకి అలా ఉందన్నమాట. లోపల మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఎల్ఈడి బల్బ్స్ అన్నీ ఇన్సర్ట్ చేస్తాం కదా, లోపల ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు చూడవచ్చు ఎలా ఉంది. ఎన్ని ఉంది, 5 ఉంది. 5 కదా ఇక్కడ ఉండేది. ఇక్కడైతే ఈ ఓల్డ్ కాబట్టి ఇది 5 ఉంది. లేదులే, టోటల్ 6 ఉంది. 6 ఉందిలే. 6 5 కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5 ఉందిలేండి. ఓకేనా,
ఆ విధంగా కనెక్షన్స్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఇన్స్టెంట్ చేశాను, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. అందుకని ఇది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, కనెక్షన్స్ ఇలా ఉంది. ఇది సపరేట్ కావాలంటే వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, మీరు చిన్న చిన్న బోర్డుగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి తగినట్టుగా దీన్ని మనము మార్చేయవచ్చు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఒక బోర్డుగా కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ అది ఇన్సర్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ బ్రెడ్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్, ఇంజనీరింగ్ లెవెల్ పిల్లలు కూడా ఈ బ్రెడ్ బోర్డ్తో చాలా ప్రాజెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ బ్రెడ్ బోర్డ్ ఎలా ఉంది, దాని ఒక స్ట్రక్చర్ ఎలా ఉంది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే కనెక్షన్స్ ఎలా ఉంది తెలిస్తే కదా మనం కనెక్షన్ చేయడానికి. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనెక్టివిటీ ఎంత మాత్రం ఉందో చెక్ చేస్తాం. ఈ మల్టీమీటర్ ఇక్కడ చూడండి, సింబల్ బీప్ సౌండ్ వచ్చేది. రెండు కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటే మనకి సౌండ్ వస్తుంది. ఓకేనా, సౌండ్ వినిపిస్తుంది చూడండి. చూడండి, ఇక్కడ దాకా కనెక్షన్స్ ఉంది, కానీ ఇక్కడ దాకా కనెక్షన్ లేదు, మధ్యలో బ్రేక్ అయింది కాబట్టి కనెక్షన్స్ రాదన్నమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ పెడితే అసలు రాదు. ఇదన్నీ మనకి తెలుసు, ఇదన్నీ కండక్టర్స్ కాబట్టి మనకి ఇలానే ఉంటుంది. ఓకేనా, మీకు డౌట్ ఉంటే కూడా ఈవెన్ ఒక ఐరన్ తీసుకుంటాను. ఓకేనా, కండక్టర్ కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అదే ఒక పెన్సిల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, పెన్సిల్ అయితే ఇది వుడ్ కాబట్టి వుడ్లో పోదనమాట. అందుకోసం దాంట్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో కాదు. అదే ఈ గ్రాఫైట్ కాబట్టి గ్రాఫైట్లో కరెంట్ పోయే పాసిబుల్ ఉంది. చూడండి, కరెంట్ ఫ్లో అవుతుంది, అందుకే ఎలా ఉంది. ఈవెన్ వాటర్లో ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటే స్కూల్ లెవెల్లో కానీ ఈవెన్ ఇంజనీరింగ్ లెవెల్లో కానీ మనకి ప్రాజెక్ట్స్ మీద ఒక మంచి ఐడియా కానీ నాలెడ్జ్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా కానీ రెగ్యులర్గా ఏ ప్రాజెక్ట్ మీరు చేసినా కానీ ప్రాక్టికల్గా చేసి నేర్చుకుంటే తప్ప ఏమాత్రం గుర్తు ఉండదు. ఓకేనా, ఇదన్నీ చిన్న చిన్న ఐటమ్సే. మీరంతా రెగ్యులర్గా దీన్ని ఫాలో అయితే మాత్రం మీకు మంచి నాలెడ్జ్ కానీ మంచి ఎక్స్పర్ట్ అవే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీని మీద మంచి ఐడియా రావాలంటే మనం రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. అంటే మన నాలెడ్జ్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తే తప్ప మనకి గుర్తు ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ చెప్పిన ఈ బ్రెడ్ బోర్డు పరిస్థితి ఎలా ఉంది, కనెక్షన్స్ ఎలా ఉందని మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. కాబట్టి ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా మనం ఈజీగా కనెక్షన్స్ ఎలా ఉంటుందని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.